తూర్పుగోదావరి జిల్లాలో అమరజీవి పోతి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం డీలక్స్ సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు అదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరై అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములకు భారతరత్న బిరుదు ప్రదానం చేయాలని సంఘం అధ్యక్షుడు వెత్స వెంకట సుబ్రహ్మణ్యం, కార్యదర్శి పందిరి వీరభరస్వామి నాయకుల సమక్షంలో మెమరాండం సమర్పించారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కూడా నాయకులు డిమాండ్ చేశారు. విమానం దెబ్బ తినకూడదని ఆలోచించిన విషయాన్ని ఈ తరం వాళ్ళకి తెలియచేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారి యొక్క ఆలోచన అన్నది రాష్ట్ర ప్రజలు గమనించాలని తెలియచేస్తూ, తప్పకుండా ఇక్కడ పెద్దలు కొన్ని విజ్ఞప్తి చేశారు, విన్నపాలు ఇచ్చారు. పోలవరానికి ఆయన పేరు నామకరణం చేయాలన్నది, భారతరత్నగా ఇచ్చి ఆయనకి గౌరవించాలన్నది శాసనసభ్యుడిగా నా పరిధిలో ఉన్నది. తప్పకుండా పైకి తెలియచేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచుతాం. ఏది మేలో చేస్తారు. అడగింది అమ్మైనా పెట్టదంటారు. మన వాళ్ళు ఎవరు అడగలా. కానీ ఈ రోజున స్మృతివనాన్ని ఇచ్చారు పొట్టి శ్రీరాములు గారి యొక్క స్మృతివనం. అంటే బాధ్యతను గుర్తించి ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తూ, ఈ రోజున ఈ కార్యక్రమం నగరంలో ఉన్న ప్రముఖులందరూ, ఆ సామాజిక వర్గం, పొట్టి శ్రీరాములు గారు ఎడ్యుకేషనల్ సొసైటీ పిల్లల్ని పిలిచారు, అంగన్వాడీ పిల్లల్ని పిలిచారు. ఈ తరం వారందరికీ కూడా గుర్తించే విధంగా కార్యక్రమం చేస్తున్నారు. చాలా స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో పిల్లల్ని ఉపయోగపడే విధంగా, పిల్లలకి తెలిసే విధంగా ఈ సొసైటీ వారి యొక్క కార్యక్రమాలు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. రాజమండ్రిలో పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలని ఈ డీలక్స్ సెంటర్లోను, ఆ తర్వాత కోటగుమ్మం దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి స్థానిక శాసనసభ్యులు వాసు గారు, బుచ్చయ్య చౌదరి గారు, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు గారు, అలాగే జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మమ్మల్ని వెనుకుండి నడిపించే నాయకులు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి గణికృష్ణ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు కఠోర నిరాహార దీక్ష చేసి ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం చేసి, ఆ ప్రాణత్యాగ ఫలితంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటం జరిగింది. ఈ రాష్ట్రంతో పాటు ఈ దేశంలో భాషని బేస్ చేసుకుని రాష్ట్రాలను విడదీయడం జరిగింది. అటువంటి మహానాయకుడికి రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఇప్పటివరకు సరైన గుర్తింపు రాకపోవడం దురదృష్టకరం. పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో తిరిగారు, ఆచార్య వినోబాబాతో తిరిగారు. వేగు వ్యాధి వస్తే బీహార్ రాష్ట్రంలో 3 నెలలు ఉండి అక్కడ సేవలు చేయడం జరిగింది. అటువంటి త్యాగధనుడు పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు చనిపోయిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి సవినీయంగా సభాపూర్వకంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరం బహుళార్థక ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టి ఆయన యొక్క త్యాగానికి సరైన గుర్తింపును ఇవ్వాలని కోరుకుంటున్నాము.